ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు వ్యర్థమగును. క్రిస్మస్ అనగా ఏంటంటే, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు వ్యర్థమగును. క్రిస్మస్ అనగా ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు వ్యర్థమగును. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం చూసాం కదా, లూకాసు వార్త 1వ అధ్యాయం 51వ వచనంలో, హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. మరియా దేవుని ఘనపరుస్తూ ఉంది. ఒక పాట పాడుతుంది మరియా. మరియా పరిశుద్ధురాలే కాదండి, మరియా సాంగ్ రైటర్, మరియా ఒక సింగర్ అండి. మరియా దేవుని ఘనపరిచేటువంటి స్త్రీ. దేవుని బిడ్డలారా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తుంటాను, క్రిస్మస్ అంటే ఆట పాటే కాదు, తిండి తిప్పలే కాదు. దేవుని బిడ్డలారా, షాపింగ్ మాత్రమే కాదు, దేవుని ఘనపరిచేటువంటి సమయం, దేవుని ఘనపరిచేటువంటి సమయం. మన ఇంటిలో దేవుని పాటలు వినబడాలి, మన కుటుంబంలో దేవుని మనం స్తుతించాలి, దేవుని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒకే ఒకసారి పాట పాడారు వీళ్ళ పాట రాయబడింది. దేవునికి స్తోత్రం. దూతలు పాటలు పాడారు, ఆ పాటలు బైబిల్లో రాయబడ్డాయి. క్రిస్మస్ ఇట్స్ ఏ క్యారల్స్. అందుకే ఆయా సంఘాల్లో క్యారల్స్ ఉంటాయండి. అంటే ఒక సర్వీస్ అంతా పాటలే ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన యొక్క చర్చిలో 3 ఆరాధనలు ఎక్కువగా మనం పాటలకు కేటాయిస్తాం. దాదాపు 45 నిమిషాలు పాటలకు కేటాయిస్తాం. ఇట్స్ నాట్ ఏ వేస్ట్ ఆఫ్ టైం. చాలామంది ఏమనుకుంటారంటే, పాటలు పాడుతుంటే అప్పుడప్పుడు గమనిస్తుంటారు, బయట కూర్చొని వ్యవహారాలు చేస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పాటలు వేస్ట్ అనుకుంటారు. అలాంటి వారు పరలోకంలో ఉండరేమో. ఎందుకు తెలుసా? పరలోకంలో ఎప్పుడు స్తుతే ఉంటుంది. అక్కడ వాక్య పరిచర్య ఉండదు, ప్రార్థనలు ఉండవు, దేశం నిమిత్తమే ప్రార్థనలు ఉండవు, లేకపోతే ఇలాంటి డ్యాన్సులు ఉండవు, ఇలాంటివి ఏమి ఉండవు, ఎప్పుడు స్తుతి ఉంటుంది. మరి పరలోకంలో ఏ రకంగా ఉంటారో అలాంటి వారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నీ జీవితంలో ఈ క్రిస్మస్ సీజన్లో చాలా మిస్ అయిపోయేటువంటిది ఏంటంటే, దేవుని స్తుతించడం. వీఆర్ సో బిజీ విత్ షాపింగ్, వీఆర్ సో బిజీ విత్ డెకరేషన్, వీఆర్ సో బిజీ విత్ యాక్టివిటీస్, వీఆర్ సో బిజీ విత్ డిఫరెంట్ ఎంటర్టైనింగ్ థింగ్స్, బట్ వీఆర్ ఫర్గెటింగ్ అబౌట్ వన్ థింగ్. దేవుని మనం ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మరియ దేవుని ఘనపరుస్తూ ఏముంటుందంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఎందుకమ్మా నీ ప్రాణం ప్రభువును ఘనపరుస్తూ ఉంది? ఎందుకంటే హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను ఆయన చెదరగొట్టాడు. హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను దేవుడు చెదరగొట్టాడు. దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభు యొక్క జన్మ ఏంటండి? అదే కొద్దిగా మనకు అర్థమైతే ఆ తర్వాత ఈ సందేశంలోకి నేను వెళ్తాను. చాలా సందర్భాలలో ఎవరైనా డెలివరీ అయినప్పుడు తల్లి బిడ్డను ప్రసవించమని వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను చూస్తాం. చూసిన తర్వాత వీడు ఇంజనీర్ అవుతాడు అని చెప్తారా? వీడు పెద్ద అయిన తర్వాత పలానా స్థలంలో దీవించబడతాడని చెప్తారా? ఏమని చెప్తారు తెలుసా? వీడు అమ్మలాగా ఉన్నాడు, నాయనలాగా ఉన్నాడు, తాతలాగా ఉన్నాడు, అబ్బలాగా. తూచది. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మారిపోయింటుంది ఫేస్ అపియరెన్స్. వాళ్ళ తాత ఉన్నాడు, అబ్బ ఉన్నాడు, అవ్వలాగా వచ్చింటాడు వాడు. ఎందుకు తెలుసా? మనిషికి ఉండేటువంటి జ్ఞానం ఏంటంటే, ఇప్పుడు చెప్తాడు వీళ్ళ అమ్మ పోలికండి. పుట్టినప్పుడు అమ్మ పోలిక, 3 నెలల తర్వాత నాయన పోలిక, 5 సంవత్సరాల తర్వాత తాత పోలికలోనికి వచ్చింటాడు. అంటే ఇంకా ఫైనల్గా ఆధార్ కార్డులో ఫోటో మాత్రం వేరుగా ఉంటుంది. అవునా? అద్భుతమైనటువంటి ఫోటో ఉంటుంది. మనం ఎవరమో మనం తెలుసుకోవాలంటే మన ఆధార్ కార్డు చూసుకుంటే మనం ఇంత మిస్టర్ యూనివర్స్, మిస్ యూనివర్సుమా అనిపిస్తుంది మనకు. ఎందుకు తెలుసా? అలా ఉంటాం మనం. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, పుట్టినప్పుడు ఏ రకంగా ఉంటామో కనీసం చెప్పలేము మనం. పుట్టినప్పుడు ఏ రకంగా ఉంటాడో చూస్తాం, మన కళ్ళతో చూసి మనం చెబుతాం. ఏ రకంగా ఉంటాడో కూడా పూర్తిగా చెప్పలేం. కానీ విచిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు భూలోకానికి రాకముందే ఆయన ఎవరు, ఆయన ఏ స్థలంలో పుడతాడు, ఆయన ఏం చేస్తాడు, ఎందుకోసం భూలోకానికి వచ్చాడు, ఏ స్థలంలో జన్మిస్తాడు, ఎగ్జాక్ట్గా ఎవ్రీథింగ్ వాస్ రికార్డెడ్. అంటే మనిషి పుట్టుకలో ఉండేటువంటిది ఏంటంటే, ఆ వ్యక్తి పుట్టిన తర్వాత అతను ఏమవుతాడో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుక ఎలాంటిది తెలుసా? ఆయన ఎవరు, ఆయన ఏం కాబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎందుకు వచ్చాడు, ఎవ్రీథింగ్ వాస్ రికార్డెడ్. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువు నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావు? ద పర్పస్ ఆఫ్ హిస్ విజిట్. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, లూకా సువార్త 2వ అధ్యాయం
11వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరంట? యేసు ప్రభు రక్షించేటువంటి వ్యక్తి. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? దేవుని బిడలారా, అప్పుడప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ అది లైవ్లో వచ్చిందనుకో, అప్పుడు ఒక మాట ఖచ్చితంగా వింటాం, రక్షించండి రక్షించండి. ప్రమాదంలో ఉండేవారు వేసే కేక రక్షించమని కేక వేస్తారు. యేసు ప్రభువా, నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావు? డిసెంబర్ 25 క్రైస్తవులకు పండుగ లేదని వచ్చావా? దేనికోసం వచ్చావు నువ్వు? బైబిల్లో వ్రాయబడింది రక్షకుడుగా వచ్చాడు. ఇట్స్ నాట్, హీ డిడ్ంట్ కేమ్ ఫర్ ఎ ఫెస్టివిటీ. ఏదో పండుగ కోసం దేవుడు రాలేదు, రక్షకుడుగా వచ్చాడు. దేని నుంచి రక్షిస్తాడు? మనిషికి ఒక సమస్య ఉందండి, మనిషికి భయంకరమైనటువంటి సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, మనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి. మనకు వ్యతిరేకంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉంటున్నారు. మరి అంటుంది, నువ్వు రక్షకుడవే, ఎలాంటి పరిస్థితుల నుంచి రక్షిస్తావంటే, హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. అంటే హృదయ ఆలోచనలు, మనిషికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఎదుటిగా ఉండే వ్యక్తి కోసం చెడు ఆలోచనలు కలిగి ఉంటాడు, ఎదుటిగా ఉండే కుటుంబం కోసం చెడు ఆలోచనలు కలిగి ఉంటారు, ఎదురుగా ఒక వ్యక్తి మంచిగా ఉంటే చెడ్డ ఆలోచనలతో ఉంటారండి. దేవుని బిడ్డలారా, హృదయ ఆలోచనల విషయమై మనుషులు మనకు వ్యతిరేకంగా ఉండగా బైబిల్లో వ్రాయబడింది, హీ కేమ్ యాజ్ ఎ సేవియర్, ఆయన రక్షకుడుగా వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆలోచనలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి, క్రిస్మస్ సంఘటనలో నుంచే మీ ఎదుట నేను ఉంచబోతుంటున్నాను. దేవునికి స్తోత్రం. హీ కేమ్ యాజ్ ఎ సేవియర్, ఆయన ఒక రక్షకుడుగా వచ్చాడు. వాట్ ఫార్? హీ కేమ్ యాజ్ ఎ సేవియర్. ఎందుకోసం ఆయన రక్షకునిగా వచ్చాడు? టు సేవ్ యూ ఫ్రమ్ ఈవిల్ థాట్స్. ద పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఈవిల్ థాట్స్ అగెయిన్స్ట్ యూ. నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ జీవితంలో ఉండేటువంటి వాటిని గురించి తప్పుడు ఆలోచనలు కలిగి, ఇది జరిగితే బాగుంటుంది, ఇది జరిగి తీరాలండి, వాళ్ళకు ఇట్లా జరిగి తీరాలి, ఈ శాస్తి జరగాలండి అంటారు చూసారా, అవన్నీ వ్యర్థం చేయడానికి బైబిల్లో వ్రాయబడింది, హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొడతాడంట. అసలు ఉంచడంట వారిని మన దగ్గర. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ఎ క్రిస్మస్? ఏదో స్టార్ పెట్టుకోవడం అవేనా అంతటితోనే ఆపేస్తావా? కాదు కాదు. ద పర్పస్ ఆఫ్ ఎ క్రిస్మస్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే, నీకు వ్యతిరేకంగా ఆలోచనలు ఉన్నాయి. నీకు వ్యతిరేకమైన ఆలోచనల విషయాల్లో ఎవరంటే ఆలోచనలు చేసేది? గర్విష్ఠులు. గర్విష్ఠులు ఉన్నారంట. వాళ్ళకు గర్వం ఉంది. ఏంటి ఆ గర్వం అంటే, మన గురించి తప్పుడుగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళెంతండి, వాళ్ళ బతుకెంతండి, వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను సహాయం చేయకపోతే ఎక్కడుంటారండి వాళ్ళు, ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా. వీలాంటి వారిని చెదరగొట్టడానికి, గర్విష్ఠుల హృదయాలోచనల విషయమై వారిని చెదరగొట్టడానికి దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి బైబిల్లో మనం గమనిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుదాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, అతడు ఈ సంగతులను గురించి ఏం చేస్తున్నాడు? ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఒక ఆలోచన మనకి ఇక్కడ కనబడుతుంది. ఏంటి ఆలోచన అంటే, బైబిల్లో వ్రాయబడింది, ఆమె భర్త అయిన యోసేపు. దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా, 19వ వచనం, ఆమె భర్త. ఎంగేజ్మెంట్ అయితే ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి ఆచారం అంటే భర్త, ఎంగేజ్డ్ అయినటువంటి వాళ్ళు అని చెప్పారండి, భర్త అంటే ఆమె భర్త. ఎవరు? యోసేపు. యోసేపు మరియను గురించి తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, అది మరియకు తెలియదు. మరియ వాళ్ళ ఇంట్లో మరియ ఉంది, యోసేపు వాళ్ళ ఇంట్లో యోసేపు ఉన్నాడు. కానీ బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? చూడండి 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఎవరంట యోసేపు? నీతిమంతుడు. వడ్రంగి పని చేసే వ్యక్తి కాదు, నీతిమంతుడు. రెండవదిగా, ఈ నీతిమంతుడు ఎలాంటి వాడు తెలుసా? ఆమెను అవమానపరచక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించి. ఇదేం నీతి అండి? ఇదేం నీతి? ఎవరిని గురించి నీతి అని చెప్పబడుతుందో ఆ యోసేపు ఎలాంటి వాడు తెలుసా? నీతిమంతుడంట. కానీ రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అంతకుముందు బైబిల్ ఒక మాట ఉంది, ఆమెను అవమానపరచక. ఆలోచించండి, యోసేపు ఏమంటున్నాడు తెలుసా? నేను ఆమెను విడనాడ ఉద్దేశిస్తాను, కానీ ఆమెను అవమానపరచనొల్లను. విడిపోతే నువ్వు నాకొద్దు, నీకు నాకు విడాకులని చెప్తే అవమానమా ఆశీర్వాదమా?
యోసేపు ఎలాంటి నీతిమంతుడు తెలుసా? ఎలాంటి నీతిమంతుడు తెలుసా? లోపల ఒక తలంపు ఉంది. ఏంటి ఆ తలంపు? మరియను విడనాడని ఉద్దేశించాను, కానీ బయటికి ఒక రకంగా కనబడుతున్నాడు. ఆమెను అవమానపరచు. విడిపోతే అవమానం కాక ఇంకేంటి ఆశీర్వాదం అవుతుందా? దేవుని బిడలారా, యోసేపు ఒక ఆలోచన ఏంటి తెలుసా? యోసేపు ఒక ఆలోచన, ఆమెను విడనాడ ఉద్దేశించను. దేవుని బిడలారా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, కుటుంబంలో పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఆలోచనలు సాతాను పుట్టిస్తాడు. ఆ ఆలోచనలు వ్యర్థం చేయడానికి యేసు ప్రభు రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఫ్యామిలీ అనేటువంటిది ఏంటి తెలుసా? ఇట్స్ గాడ్స్ ఐడియా. ఇది మనుషుని యొక్క ఐడియా కాదు. ఇది మనుషుని యొక్క ఐడియా కాదు, లేదా కోతి యొక్క ఐడియా కూడా కాదు. కోతి నుంచి మానవుడు వచ్చాడని చెప్తాడు. కోతికి ఏమన్నా ఫ్యామిలీ ఉంటుందండి? కోతికి ఏమన్నా ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటుందా? కుటుంబ సభ్యత్వం ఏమన్నా ఉంటుందా? ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమన్నా కోతి దగ్గర ఉంటాయా? ఉండవు. కానీ డార్విన్ ప్రపోజ్ చేశాడు, కోతి నుండి మానవుడు వచ్చాడు. కోతి నుండి రాలే. కోతికి ఫ్యామిలీ అఫైర్స్ ఉండవు. కోతికి ఇలాంటి విడాకులు అనేటువంటి బాధ ఉండదు. కోతికి ఉంటాయండి ఏమన్నా? ఇవి కోతులు కొట్లాడుకుంటాయి అంతేగాని విడాకులు ఇచ్చి కోర్టు చుట్టూ తిరుగుతుందా కోతి? అలా కోర్టు చుట్టూ తిరిగితే ఆ కోతి దండం వేసి మన దేశంలో అయితే ఎప్పుడో ఒక గుడి కట్టి దానికి రచ్చ చేసిందరు. దేవుని బిడ్డలారా, కోతి నుండి మానవుడు రాలా. ఇక్కడ దేవుడే కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ ఐడియా. దేవుని యొక్క ఆలోచన అండి కుటుంబం. దేవుని యొక్క ఆలోచన కుటుంబం. ఈ కుటుంబం యొక్క కుటుంబం పట్ల దేవుడు కలిగిన ఆలోచనలు సాతాను వ్యక్తుల ద్వారా చెడగొడతాడు. అది కుటుంబంలోనే జరుగుతుందండి. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సాతాను విషపు బీజాలు విత్తుతాడు. ఈ ఆలోచనలు అర్థం కావు. ఏంటి హృదయంలో ఉండేటువంటి ఆలోచన అర్థం కాదు. ఏం చేయబోతున్నారు అర్థం కాక ఏం చేస్తామంటే మన జీవితాల్లో మనం తనకలాడిపోతున్నాం. ఏంది ఇలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు ఇది? దేవుని బిడ్డలారా, ఇంటిలో ఉండే దొంగను డాష్ కూడా కనుక్కోలేడు కదా. ఇంటిలో ఉండే, బయట దొంగను కనుక్కోవచ్చు మనం, ఇంటిలో ఉండే దొంగను కనుక్కోలేం. ఎందుకంటే ఇంటిలో ఉండేటువంటి దొంగను ఎట్లా కనుక్కుంటామండి? ఇంట్లో దొంగ ఉన్నాడు, కానీ కర్మగాలి ఇంట్లో దొంగలు వచ్చారు. ఇప్పుడు ఎలా? సాతాను వివిధ రకాలైనటువంటి ఆలోచనలు తీసుకొని వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కుటుంబానికి వ్యతిరేకంగా ఆలోచన జరగడం దేవుడు చూచాడో, దేవుడు ఏం చేశాడు తెలుసా? గాడ్ బిగాన్ టు ఇంటర్ఫియర్. దేవుడు స్పందించడం ప్రారంభించాడు. దేనికోసం? కుటుంబాన్ని రక్షించడానికి. హల్లెలూయా. క్రిస్మస్ సీజన్లో మనం తెలుసుకోవాల్సింది, ఫ్యామిలీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. క్రిస్మస్ సీజన్లో నీ కుటుంబానికి ఎంత దగ్గరగా నువ్వు ఉండి ప్రార్థన చేస్తావో, ఎంతగా దేవుని దగ్గర కుటుంబంతో వస్తావో, ఎంతగా నీ కుటుంబంలో దేవునికి స్తుతి ఆరాధనలు వినపడతాయో అంత ఆశీర్వాదకమండి ఈ సమయం. అంతేగాని చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే, భార్య ఒక సైడ్ వెళ్ళిపోతుంది, భర్త ఒక సైడ్ వెళ్ళిపోతుంది, పిల్లలు ఒక సైడ్ వెళ్ళిపోతారు, చాలా బిజీగా ఉంటారు. ఎందుకు తెలుసా? ఏమంటే క్రిస్మస్ ఆలోచనలు కుటుంబంలో సాతాను చెలరేపుతాడు. దేవుని బిడ్డలారా, మరియకు తెలియదు ఈ ఆలోచన యోసేపు చేస్తున్నాడని. ఆలోచనలు అనేటువంటివి ఏంటి తెలుసా? ఇతరులు ఏమి ఆలోచన చేస్తున్నారు నువ్వు గుర్తుపట్టలేవు, కానీ సాతాను చాలా ప్లాన్ వేసింటాడు. కుటుంబంలో యోసేపు మరియల మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే విడాకుల వరకు వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు వీళ్ళను విడగొట్టాల్సింది ఎవరు? బయట వాళ్ళు విడగొట్టాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? యోసేపే నేను విడాకులు ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేర్ వాజ్ అ మిస్అండర్స్టాండింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన లేకపోవడానికి కుటుంబములో సాతాను అనేక రకమైన కలతలు, మనస్పర్ధలు, లేకపోతే తప్పుడు అభిప్రాయాలు తీసుకొని వస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ఆ పరిస్థితి నుంచి విడిపించడానికే భూలోకానికి యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, యోసేపు ఎందుకు విడాకులు ఇస్తున్నావు? ఎవరో చెప్పారు, నీ భార్య నెల తప్పిందయ్యా, ఆమె గర్భవతి. అప్పుడు ఆలోచనలు వచ్చుంటాయి, అసలు ఎందుకు జరిగింది ఇట్లా? ఒక థాట్ అనేటువంటిది యోసేపులో రావడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, కుటుంబంలో డౌట్ రావడం సర్వసాధారణమే. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఈవిల్ డౌట్, దెన్ ఇట్ షుడ్ బి హ్యాండిల్డ్ ప్రాపర్ మేనర్.
మరియ గురించి యోసేపుకు ఒక అనుమానం వచ్చింది. ఈ అనుమానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒక స్టేజ్ వచ్చింది, విడాకులు ఇచ్చేస్తాను. కుటుంబంలో వచ్చేటువంటి అనుమానాలకు అడ్డుకట్ట వేయడానికే రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఏది మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండడం. అంటే యోసేపు ఒంటరిగా ఉండడం సాతాను కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం కోరాడంటే యోసేపు మరియ కలిసి ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి. అది దేవుడు కోరుకున్నటువంటిది. కానీ ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఒంటరిగా ఉండాలి. యోసేపు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉండాలి. ఈ దినాన నీ కుటుంబంలో నీ భర్త ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడా? నీ భార్య ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుందా? పిల్లలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? ప్రార్థన చేయాలి. దేవా సహాయం చేయి. నా కుటుంబంలో తప్పుడు ఆలోచనలు వస్తుంటున్నాయి. కుటుంబంలో వచ్చేటువంటి ఆలోచనలు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా యోసేపు ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేర్ ఈస్ అటాక్ ఆన్ ద ఫ్యామిలీ. కుటుంబం పైన ఒక దాడి ఉంది. అది ఒక అనుమానం కావచ్చు, లేకపోతే మనస్పర్ధలు కావచ్చు, తప్పుడు అభిప్రాయాలు కావచ్చు, తక్కువగా అంచనా వేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అ డెవిల్స్ ప్లాన్. సాతాను ఒక ఆలోచన యోసేపులో పుట్టించి, ఒక నీతిమంతుడు అవమానపరచడంట, కానీ విడాకులు ఇస్తాడంట. అదేం నీతి అండి? అవమానపరచకుండా ఉండేటువంటి విడాకులేంటి? విడాకులంటేనే అవమానం. మరి విడాకులు అవమానం కాకపోతే ఇంకేమవుతుంది? ఈ ఆలోచన దేవుడు చూశాడు. అందుకే వెంటనే నెక్స్ట్ వర్స్ ప్రారంభమవుతుంది. స్వప్నమందు దేవుడు యోసేపుతో మాట్లాడాడు. యేసు ప్రభు యొక్క జన్మ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఏర్పడుతున్నటువంటి తప్పుడు ఆలోచనల విషయంలో దేవుడు స్పందించాలని తానే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా, మన కుటుంబాలకు వ్యతిరేకంగా సాతాను యొక్క ప్రతి ఆలోచనను వ్యర్థము చేయడానికే బైబిల్లో వ్రాయబడింది కదా, హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొడతాడు. ఏ అపవాది అయితే చెదరగొట్టి ఒంటరివాణ్ణి చేసి అవమానపరిచి మరియను అవమానం పాలు చేయాలని చూశాడు, ఇప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు. ఒక కళ ద్వారా వాడిని కలిపేశాడండి. పంచాయతీలు జరిగితే కలుసుకోరు, పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూర్ అయితే కలుసుకోరు, కోర్టు ఇంటర్వ్యూర్ అయినా కలుసుకోరు. కళ ద్వారా కలిపాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. వీ కెనాట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ ద గాడ్, ఆల్మైటీ గాడ్. వీ కెనాట్ evaluate what is his capacity. Just one dream could unite a husband and wife. భార్యాభర్తలు ఇద్దరిని జతపరిచి ఒక కళ అండి, ఒక కళ, దేవుడిచ్చిన కళ. దేవుడు ఏదైనా చేయగలడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీ కుటుంబంలో పరిస్థితులు సరిగా లేవా? నీ కుటుంబంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయా? సాతాను ఆలోచనలు అధికమవుతున్నాయా? భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, కుటుంబంలో వివిధ రకాలైనటువంటి ఆలోచనలు, అనుమానాలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తున్నాయా? ఈరోజు దేవుడు మాట్లాడుతాడు. దట్ ఈస్ అన్ అటాక్ ఆఫ్ ద డెవిల్. అది సాతాను యొక్క దాడి. ఆ హృదయాలోచనల విషయమే చెదరగొట్టడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మరియ దేవుని స్తుతి, నా ప్రాణం ప్రభువును గణపరుచుచున్నది. ఎందుకోసం అంటే నా ప్రాణము ఈరోజు విడాకుల వరకు వెళ్ళవలసిన నా ప్రాణం నన్ను దేవుడు కాపాడాడు. హల్లెలూయా. మన వ్యతిరేకంగా కుటుంబంలో జరిగే ఆలోచనల విషయంలో దేవుడు స్పందించాలని ఆయన తానే భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని అర్థం, ప్రభా నా కుటుంబంలో నా భర్తకు వ్యతిరేకంగా, నా భార్యకు వ్యతిరేకంగా, నా పిల్లలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రతి సాతాను ఆలోచన వ్యర్థమగునుగాక. ఆమేన్. ప్రార్థన చేయాలి మనం, అప్పుడే కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతాయి. రెండవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. చాలు. మీరు విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఈ యొక్క పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందు, ఎవరు వచ్చారు? 3 జ్ఞానులు వచ్చారు అని అనుకుందాం. ఎందుకంటే ఎంతమంది వచ్చారో బైబిల్ చెప్పదు, కానీ తెచ్చిన వస్తువులను బట్టి 3 అనుకుందాం. ఐఎమ్ నాట్ గివింగ్ ఎ కన్క్లూషన్ ఆర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎన్ స్టేట్మెంట్. 3 వచ్చారని నేను చెప్పడంలే, 3 వచ్చారు అని అనుకుందాం. వీళ్ళు ఎవరండి? బైబిలే చెప్తుంది జ్ఞానులు. ఏం జ్ఞానులు వీళ్ళు పుస్తకాలు చదువుతూ ఉండగా వాళ్ళకు ఒక జ్ఞానం ఉంది. ఖగోళ రాసులను వాళ్ళు చదువుతారండి. ఖగోళ రాసుల గురించి వాళ్ళకు ఒక ఐడియా ఉంది.
సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ జ్ఞానముతో ఖగోళ రాశులను చూస్తూ ఉండగా, ఆ నక్షత్రాలను చూస్తూ ఉండగా ఒక నక్షత్రం కనపడింది, చాలా వెరైటీగా ఉంది. ఆ నక్షత్రం చూసినప్పుడు ఒక అనిపించింది, ఒక రాజు జన్మిస్తేనే ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది. అది వాళ్ళకు తెలిసినటువంటి ఒక సత్యము, వాళ్ళ యొక్క స్టడీలో వాళ్ళు తెలుసుకున్నటువంటిది. అంటే వాళ్ళు చదువుతూ ఉన్నారు, వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి, వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్లో వన్ స్టార్ ఈస్ అపియరింగ్. దట్ స్టార్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ కింగ్. ఒక రాజు కోసం ఒక నక్షత్రం ఉంది కాబట్టి వీళ్ళు బయలుదేరారు. చాలామంది ఏమని చెప్తారంటే 3 వివిధ ప్రాంతాల నుంచి ఈ జ్ఞానులు వచ్చారని చెప్తారు. బైబిల్ అది మనకు చెప్పడం లేదు కాబట్టి నేను దాన్ని సమర్థించడం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, బైబిల్ చెప్తుంది, వారు జ్ఞానులు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు, వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళ స్టడీలో వాళ్ళు ఒకటి తెలుసుకున్నారు. ఏంటి అంటే, ఒక నక్షత్రము వచ్చిందంటే కారణం రాజు జన్మించాడు. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది మన రీసెర్చ్లో మనము ఒక కన్క్లూషన్కి రావాలి, మన రీసెర్చ్లో మనం తెలుసుకోవాలి ఈ నక్షత్రం రాజు కోసమే జన్మించిందా లేదా. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం ఎలాంటిది తెలుసా, ఈయన భారతదేశానికి సంబంధించిన రాజు కాదు, లేకపోతే ఈయన పాకిస్తాన్ లేదా ఆ దినాల్లో ఉండే దేశాలకు సంబంధించిన రాజు కాదు. వీళ్ళ శాస్త్రం ఏమని చెప్తుందంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం ఎలాంటిది తెలుసా, రాజు పుడతాడు, దానికి సూచన ఒక నక్షత్రం అని బయలుదేరుతూ ఉంటే, ప్రయాణం అవుతూ ఉంటే, ఎక్కడి నుంచి వచ్చారో, ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారో, కరెక్ట్గా వస్తుండగానే యూదా ప్రాంతంలోనికి వచ్చారు. యూదా ప్రాంతంలో ఎవరున్నారు, హేరోదు పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలకుని దగ్గరికి వెళ్ళారు. రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన చూడడానికి వచ్చాము. అప్పుడు రాజు ఏమంటాడు తెలుసా, శాస్త్రాలను పరిశీలన పిలిపించి ఇంకా చెప్తాడు. ఎక్కడ పుడతాడంటే, వాళ్ళు బైబిల్ తెరిచి లేదా దేవుని వాక్యాన్ని వాళ్ళు ఉపయోగించి, ఎందుకంటే బైబిల్ అధ్యయనం లేదు కాబట్టి నేను ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను, వాళ్ళు దేవుని గ్రంథాలను చూసి ప్రవక్తలు పలికిన మాట ప్రకారం బెత్లెహేములో పుడతాడు అని చెప్పాడు. ఇక వీళ్ళు బయలుదేరి ప్రయాణమయ్యారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, 12వ వచనం చూడండి, మత్తయి సువార్త 2:12. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై మరియొక మార్గమున వారు తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అంటే హేరోదు ఏమని చెప్పాడు, అయ్యా 9వ వచనం, హేరోదు ఏమంటాడంటే, తర్వాత చదువుకుందాం ఆ భాగాన్ని. హేరోదు ఏమంటాడు, మీరు వెళ్ళి చూసిరండి, నేను కూడా వచ్చి ఆయన పూజిస్తాను. ఇప్పుడు ఈ జ్ఞానులు అనుకున్నారు, అబ్బా ఈ రాజు ఎంత గొప్ప రాజు, ఎంత విశాల హృదయం కలిగిన రాజు, ఈ రాజు పుట్టాడని చెప్తే పూజించడానికి వస్తాడంట అని వీళ్ళు ఆశ్చర్యపోయి బయలుదేరితే, దేవుని బిడ్డలారా, రాజు ఏమని చెప్పాడు తెలుసా, ఒక ఇన్ఫర్మేషన్, బెత్లెహేములో పుడతాడు. బెత్లెహేములో ఎవరింట్లో చెప్పలా, బెత్లెహేములో పుడతాడని చెప్పారు. కానీ బెత్లెహేములో ఏ ఇంట్లో పుడతాడు, ఇప్పుడు కడపలో పుట్టాడంటే ఎక్కడనే ఎతకాలి. దేవుని బిడ్డలారా, వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఈ రాజుకి ఏమైనా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది అనుకుంటే, ఈ రాజు ఏమని చెప్పాడు తెలుసా, అయ్యో ఈ రాజు చెప్పినటువంటి బెత్లెహేములో పుడతాడు, ఒక ఊర్లో పుడతాడని చెప్పాడు. ఆ ఊర్లో ఎక్కడ పోయి ఎతకాలి ఆలోచనలో పడిపోయారు వీళ్ళు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే, వాళ్ళు జ్ఞానాన్ని బట్టి వెతుకుతూ వస్తుంటున్నారు. రాజు దగ్గరికి వెళ్ళారు, అయ్యా ఎక్కడ పుడతాడు ఈయన, బెత్లెహేములో పుడతాడు. అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. ఎక్కడ బెత్లెహేములో వెతకాలి, ఎవరింట్లోకి వెళ్ళాలి. దేవుడు మమ్మల్ని నడిపించిన విధానంను బట్టి వందనాలు. మొదట నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ వీక్లో ఒక అమ్మాయికి దేవుడు స్వస్థతనిచ్చాడు అని అన్న ప్రేయర్ చేశారు కదా, ఆ యొక్క చివరి ప్రేయర్లో నేను కూడా పాల్గొన్నాను అనమాట. నేను కూడా ఏకీభవించి ప్రార్థించినప్పుడు నాకు ఈ యొక్క వేలు ఎక్కువ విపరీతంగా నొప్పి తీస్తుంది. అంటే పరక కూడా పట్టుకునేంత ఇదిగా లేదనమాట, చాలా నొప్పిగా ఉన్నింది. అప్పుడు నేను ఏకీభవించినప్పుడు దేవుడు అలాగే తలనొప్పి కూడా ఉన్నింది, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, నాకు మామూలుగా అన్న December 31 చిన్న పేపర్ ఇచ్చి దాంట్లో కొన్ని రాసుకోమని చెప్పాడు కదా, మీ జీవితాల్లో అద్భుత కార్యములు జరగాలంటే రాసుకోండి అని. ఆ రోజు నేను ఏం చేశానంటే, లాస్ట్ ఇయర్ అంతా మేము
అనారోగ్యంతో కుటుంబం అంతా చాలా బాధపడ్డాము. కానీ ఈ ఇయర్ అంతా అసలు అటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా మేము వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రతి ఫ్రైడే నేను ఫాస్టింగ్ ఉంటానని ఒక తీర్మానం తీసుకున్నాను అనమాట. తీర్మానం తీసుకున్నప్పుడు ఒకరోజు బేస్తవారం 2 days నాకు ఫుల్గా సిక్ అయ్యాను అనమాట. సిక్ అయ్యి నేను బేస్తవారం రోజు మార్నింగ్ జూమ్ ప్రేయర్స్లో నేను అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. అన్న, నేను ఫ్రైడే ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాలి, నేను తీర్మానం తీసుకున్నాను, నాకు ఇంత చాలా సిక్ అయిపోయినాను అని చెప్పి ప్రేయర్ చేయించుకున్నా. దేవుడు నాకు ఆ రోజు ఉపవాసం ఉండేదానికి కూడా నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేసినాడు అనమాట. ఇప్పటి వరకు నాయన మా కుటుంబంలో ఎవరికైనా కానీ, మా బిడ్డలకు కానీ, మా హస్బెండ్కి కానీ, నాకు కానీ ఎటువంటి అనారోగ్య పరిస్థితులు అనేది లేదు. ఇక ముందు కూడా ఉండనీయకుండా చేస్తాడని దేవునికే మహిమ చెల్లిస్తున్నా. అలాగే నేను లాస్ట్ ఇయర్ అంతా ఎలాగంటే 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా బాటిల్ పెట్టించుకునేదాన్ని. అంటే నాకు బీపీ అనేది లో అయిపోతుండేది. నేను ఫుడ్ తీసుకుంటా కానీ మళ్ళీ ఎందుకో బీపీ లో అనే వస్తుంది అనమాట. ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా కూడా బీపీ లో అంటుంది. 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా బాటిల్ పెట్టించుకునేదాన్ని లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ దేవుడు, నేను ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ఉన్నప్పటికీ మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడు. అందుని బట్టి దేవాది దేవునికే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు. యేసయ్య నామమందు ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. సర్వశక్తి కలిగిన యేసు నామమందు ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. మహిమ కలిగిన యేసు నామమందు ఇప్పుడు అడుగుతుంటున్నాను నాయన. మహోన్నతమైన యేసు నామమందు ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. మాకు వ్యతిరేకంగా కుటుంబాల్లో, చదువుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో తండ్రి సాతాను చేసే ప్రతి ఆలోచన బట్టి నీ పాదాల దగ్గరకు వస్తుంటున్నాను ప్రభా. ఆలోచనలు చూసావు నాయన, కాబట్టి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. ప్రతి ఆలోచన వ్యర్థమగునుగాక, ఆలోచన చేసే వ్యక్తులు చెదరగొట్టబడుదురుగాక, ఆలోచనలన్నీ దేవుని యొక్క ఆధీనంలోనికి వచ్చునుగాక, మా దేవుని యొక్క ఆలోచనలే మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక, సాతాను యొక్క ప్రతి ఆలోచన వ్యర్థమైపోవునుగాక. యేసు నామమునందు లెట్ ఎవ్రీ ప్లాన్ ఆఫ్ ద డెవిల్, లెట్ ఎవ్రీ అజెండా ఆఫ్ ద డెవిల్ బి క్యాన్సల్డ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమునందు వ్యర్థమైపోవునుగాక, అది వృద్ధిలోకి రాకుండా నిర్మూలమగునుగాక, నిర్మూలమగునుగాక. దేవాని పాదాల దగ్గర చేరి అడుగుతుంటున్నా, భవిష్యత్తును గురించి మా కొరకు ఆలోచించి అడ్వాన్స్గా మాకు ఇచ్చే దేవుడు ఉండగా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. యేసు నామమునందు తండ్రి రాబోయే కాలానికి ఇప్పుడే మా దగ్గరకు రావాల్సిన ప్రతి దీవెన వచ్చునుగాక, మా కుటుంబాల్లోకి వచ్చునుగాక, ఆర్థిక వనరులోనికి వచ్చునుగాక, పరిచర్యలోనికి వచ్చునుగాక, దైవిక కార్యములు జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక, యేసు నామమందు జరుగునుగాక. తండ్రి మీరే సహాయం చేయండి. హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టే దేవా, ఇక నీ కార్యాలు ప్రారంభమగునుగాక, ఇక నీ కార్యాలు మా కుటుంబాల్లో, మా యొక్క ప్రతి ఏరియాలో ప్రారంభమగునుగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామమునందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం. డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి కడపలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం, చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు, అంత మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గణపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభువు నామందు కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి
రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.